అమ్మాయి బాగుంది. లేడీ బాయ్, దర్ వాజ్ లేడీ బాయ్. ఇన్ ద మూమెంట్ మీ బీ లైక్, ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావు బంగారం. ఓహో డ్రెస్ ఎంత. ఇన్ ద మూమెంట్ మీ బీ లైక్, నేనేం చూడలేదు, నాకేం కనపడట్లేదు. వాకింగ్ స్ట్రీట్కి వచ్చాం. తెగ నవ్వుకుంది, ఎందుకు నవ్విందో అర్థం కాలేదు కానీ ఈ అమ్మాయి బాగుంది. బ్యూటీ విత్ హ్యాట్ అనమాట. నాంగ్న్యూల్ అంట, నాంగ్న్యూల్. వాకింగ్ స్ట్రీట్ని స్టార్ట్ చేసిన కొత్తలో పటాయ ఫిషింగ్ ఇండస్ట్రీస్ కానీ ప్రత్యేకంగా దీన్ని భావించేవారు. లీలా క్లబ్, కామా క్లబ్, లేడీ బాయ్, దర్ వాజ్ లేడీ బాయ్. అమెరికన్ సేలర్స్, సోల్జర్స్ 1960s 70sలో ఇక్కడికి ఎక్కువ వచ్చేవారు. మసాజ్, హాయ్ మసాజ్, ఆల్ మసాజ్. బ్యాంకాక్ రోడ్స్లో ఎక్కడనేది కామనే, పాంప్లెట్ పట్టుకుని రమ్మని అడుగుతారు, వెళ్ళకూడదు. వెళ్తే ఊడిగా చేసేస్తారు, ఏముండదు. వీళ్ళు అలా వాటర్ పైన కూర్చుని ఉంటారు. మనకి 4 balls ఇస్తారు 100 batsకి. వాళ్ళు ఎన్నిసార్లు పడేస్తారో పడేయాలి మనం, అంతే. జల్వా క్లబ్ అంట. నైన్టీన్ 60s 70s అని చెప్పాను కదా, అప్పుడు బీర్ బార్స్, రెస్టారెంట్స్, లాంగ్స్, గోగో బార్స్ అన్నీ కూడా ఇక్కడ రన్ అయ్యేవన్నమాట. ఇది మరీ అన్యాయం, కనీసం 2 seconds కూడా తిరగలేరు. మొత్తం ఇండియన్ సాంగ్స్ అన్ని ప్లే చేస్తున్నారు. వచ్చే వాళ్ళందరూ మ్యాక్సిమం ఇండియన్స్ ఉంటారు కదా. ఎవరు చూడట్లేదు కదా. చాలు చాలు చాలు, ఇంకా తిరగచ్చు, ఇటు తిరగచ్చు, తిరగండి ప్లీజ్. ఈ అమ్మాయి స్టెప్ సరిగ్గా అబ్జర్వ్ చేయండి. అందరూ ఒకలా చేస్తుంటే అమ్మాయి చిన్నపిల్లలా చేస్తుంది.
ఇండియన్స్ హవా మామూలుగా లేదు. వీసా ఫ్రీ కంట్రీ అనో ఏమో మరి మందలుగా వచ్చారు. పైగా వీకెండ్ ఒకటి కదా, మొత్తం నిండిపోయారు ఇండియన్స్. పటాయా సిటీలో వాకింగ్ స్ట్రీట్ అంటే ఎంటర్టైన్మెంట్కి, నైట్ లైఫ్కి ఒక హబ్ అనమాట. విజిటర్స్ అందరికీ అంత స్పెషల్. ఓపిక అయిపోయింది, వాళ్ళు అవ్వట్లేదు. రష్యన్స్ ఫ్రీ ఎంట్రీ మై ఫ్రెండ్ అని పిలుస్తారు. మనం ఊపుకుంటూ లోపలికి వెళ్ళిపోతే అక్కడ బీర్ కానీ డ్రింక్స్ కానీ తీసుకోకుండా వదలరు. ఖచ్చితంగా తీసుకోవాలి, అలా వాసిపోద్ది, లాస్ట్కి ఉడియం అయిపోద్ది. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇక్కడ అమ్మాయిలనే అనుకుంటారు అందరూ, కానీ లేడీ బాయ్స్ ఉంటారు, ట్రాన్స్జెండర్స్ ఉంటారు, బైసెక్షువల్స్ ఉంటారు, అన్ని రకాలు ఉంటారు. సో చూసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి వచ్చి రష్యన్స్ ఫ్రీ బాయ్. ఇక్కడ ఎప్పుడూ ఒక రూమర్ నడుస్తుంది. థాయిలాండ్ రాగానే ఫస్ట్ నాకు తెలిసిన రూమర్ ఏంటంటే థాయ్ అమ్మాయిలకి ఇండియన్ అబ్బాయిలు నచ్చరు అనేది. అంతా అబద్ధం. ఇక్కడ థాయిలాండ్లో అమ్మాయిలు మనల్ని చూసి నవ్వనన్నా నవ్వుతారు, ఇండియాలో దేకను కూడా దేకరు. దానికి బాల్ తగిలితే వాళ్ళు ఇద్దరు కింద పడిపోతారు. మనోడు యాటిట్యూడ్ చూడాలి. ఇంకా నేనే కొట్టాను, నేనే పడేసాను అన్న ఫీలింగ్లో ఉన్నాడు. వెళ్ళండి. ఇప్పుడు అమ్మాయిలు మీకు థాయ్ లాంగ్వేజ్లో ఒకటి చెప్తారు, అది అర్థమైందో లేదో చెప్పండి, లేకపోతే లాస్ట్లో చెప్తా. అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.